ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో నా కుటుంబం యేసయ్య కుటుంబం చూస్తున్న మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సరం అంతా ప్రభు మనల్ని మన కుటుంబాలని కాచి కాపాడినందుకు ప్రభువుకి మహిమ కలుగునుగాక. మరలా మనకు ఒక సంవత్సరాన్ని ప్రభు ఇచ్చినందుకు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదాం. దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సరంలో మనకి ఎన్నో బాధలు, కష్టాలు, వేదనలు, శోధనలు, దుఃఖము, సంతోషం, ఆనందం, సమృద్ధి, సహాయం మనకెంతో వచ్చుంటుంది. దేవుని బిడ్డలారా, అయినను దేవుడు మనము చెల్లించే ఆ స్తోత్రాల మూలమున మరలా మనకు ఒక కిరీటాన్ని, అంటే దయా కిరీటాన్ని, మరొక సంవత్సరాన్ని ప్రభు మనకిచ్చినందుకు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదాం. ఒక చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం కింద ఉంటుంది. దేవుని బిడ్డలారా, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మానిపెదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మానిపెదను. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. దేవుడు మనకి ఆరోగ్యము కలుగు చేశాడు. దేవుని బిడ్డలారా, నిజమే కదా. గడిచిన సంవత్సరంలో మనకి ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో నొప్పులు, ఎన్నో బాధలు, తర్వాత ఆరోగ్య విషయంలో ఎంతగానో మనము చింతిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకి ఒక మంచి మాట చెప్తున్నాడు. ఈ సంవత్సరంలో నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూస్తున్న నీకు, నాకు, మనందరికీ ప్రభు ఈ సంవత్సరం మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. నమ్మిన నీవు ఆమేన్ చెప్పు. దేవుని బిడ్డల, ఈ మనకు కావాల్సింది ఏంది? ఐశ్వర్యము, ధనము, ఇంకా ఏదేదో కావాలా? దేవుని బిడ్డలారా, మనకు కావాల్సింది ఏంది? అనుదినము దేవుని దయ, దేవుని ఆరోగ్యం, దేవుడిచ్చే ఆరోగ్యము మనకి కావాలా. ప్రతి ఉదయకాలం ఆయన ఆరోగ్యం మనకు ఉంటేనే, ఆయన కృప మనకు తోడుగా ఉంటేనే, ఆయన ఇచ్చే ఆ ఆరోగ్యం మనకు ఉంటేనే మనం సాయంకాలం వరకు పని చేయగలం, జాబ్ చేయగలం, తర్వాత మన సేవా పరిచర్యలో ముందుకు వెళ్ళగలం. దేవుని ఆరోగ్యం మనకి లేకపోతే ఒక్క అడుగు కూడా మనము ముందుకు వేయలేము. దేవుని బిడ్డలారా, అట్లా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను. తర్వాత కింద ఇంకొక మాట అంటున్నాడు, నీ గాయములను మానిపెదను. నీ హృదయంలో ఏదైనా గాయము ఉండినట్లయితే, గడిచిన సంవత్సరంలో ఆ గాయం ఇంకా మానలేదనుకుంటే, దేవుడు ఈ సంవత్సరం నీతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీ గాయములను మానిపెదను. నీ హృదయంలో నీకు కలిగిన ఆ అంటే ఆ హృదయ ఆవేదనలు, ఆ గాయం ఏముందో దాన్ని నేను మానిపెదను అంటున్నాడు. తర్వాత పై వచనంలో నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను అంటున్నాడు. దేవుడు ఈ సంవత్సరం మనందరితో మాట్లాడుచున్న మాట, నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను. గడిచిన సంవత్సరంలో దేవుని బిడ్డలారా, ఇది జరిగిన సంఘటన. దేవుడే సాక్షి, నా దైవజనుడే సాక్షి. గడిచిన సంవత్సరంలో డిసెంబర్ మాసంలో మనకి అందరికీ తెలుసు, పండగ రోజు కూడా భయంకర వాన. ఆ పండగ దినాల్లోనే ఆ 2-3 రోజుల్లో ఇంకా పండగలు ఉన్నాయి అనగా ఒక దగ్గరికి, అంటే ఒక అన్యుల కుటుంబానికి మేము వెళ్ళాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆ అన్యుల కుటుంబం అంటే మేము క్యారల్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది మమ్మల్ని, అంటే అన్యులు పిలిచి మాకొచ్చి ప్రార్థన చేస్తారా, మా వాళ్ళకు వచ్చి ప్రార్థన చేస్తారా అని మమ్మల్ని అడిగారు. దేవుని బిడ్డలారా, ఇది దేవుడే సాక్షి, దీనికి అడిగారు. అప్పుడు మేము చెప్పాము, చేస్తామమ్మ, అంటే పలానా దగ్గరికి రావాలి, ఈ డిసెంబర్ మాసంలో ప్రార్థన చేయించుకుంటే మంచిది అంటున్నారు, మీరు వస్తారా పాస్టర్ గారు, పాస్టమ్మ గారు అంటే వస్తామమ్మా అని చెప్పాము. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ తల్లిగారు, అంటే అక్కగారు మాకు ఫోన్ చేశారు, ఇంక పలానా రోజు మీరు రండి పాస్టర్ గారు అని చెప్పినప్పుడు అట్లానే అమ్మ అని చెప్పాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ క్యారల్స్కి తిరిగి నాకు భయంకరమైన జ్వరము. అసలు ఆ రాత్రి అంతా కూడా ఇంకా తెల్లారి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాలి. అంటే ఉదయకాలము 8 గంటలకు మమ్మల్ని వాళ్ళు రమ్మని చెప్పారు.
కానీ ఆ రాత్రి అంతా నాకు భయంకరటి జ్వరం. ఎందుకంటే ఈ క్యారల్స్ కార్యక్రమాలకి మంచులో తిరిగి బాగలేకుండా వచ్చింది. అంటే దగ్గు పట్టేసింది గొంతు దగ్గర, భయంకరమైన జ్వరం. రాత్రి అంతా జ్వరం కాస్తానే ఉంది. ఆ చలికి తట్టుకోలేకపోయాను. 2 బెడ్షీట్లు కప్పుకున్నాను దేవుని బిడ్డలారా. అయినా జ్వరము ఉదయకాలం తగ్గలేదు. 6 గంటల నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఎన్ని గంటలకు వస్తారు పాస్టర్ గారు, ఇన్ని గంటలకు వస్తే మేము ఇంటికాడ ఉంటాము, మా వాళ్ళు ఇంటికాడ ఉంటారు, మా బంధువులు ఇంటికాడ ఉంటారు, మేమందరం ప్రార్థన చేయించుకుంటామని చెప్పి వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నాడు. దైవజనుడు నా దగ్గరకు వచ్చాడు. ఎఫ్సీ వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, ఎట చేస్తాము, వెళ్దామా ఆగుదామా, నీకు బాగలేదు కదా, ఆగుదాంలే, ఇంకొకసారి వెళ్దాం అన్నాడు. నాకు లోపలేమో అన్యులు, ప్రభువుని ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ డిసెంబర్ మాసంలో ప్రార్థన చేసినప్పుడు ఆ ఆశీర్వాదం వాళ్ళకి ఉంటుంది, తర్వాత మనము సువార్త చెప్పేమే అనే ఆ తృప్తి ఉంటుంది అని చెప్పి లోపల నేను పడుకున్నప్పుడు నాకు భయంకరటి ఆవేదన కలుగుతుంది. పాలేకపోతే ఎట్లా, పాకపోతే ఎట్లా, ఆత్మ నశించిపోద్దేమో అని చెప్పి లోపల ఎంతగానో కలవరపడుతున్నా, బాధపడతా ఉన్నా, కానీ లేయలేకపోతున్నా, ఆ జ్వరానికి లేయలేకపోతున్నా. అది కాకుండా వర్షం పడతా ఉంది దేవుని బిడ్డలారా. అట్లా నేను మనోవేదంతో ఉన్న, అయినా కూడా లేచి దైవజనుడికి చెప్పా, పద వెళ్దాంపా అంటే, నీకు బాగలేదు కదా, ఎట్లా వెళ్తాం, ఆ వానలో తడిస్తే ఇంకా ఏదన్నా ఎక్కువ అయిపోద్దేమో అని అంటే, సరే పర్వాలేదులే పదాంపా అని చెప్పి తలకొకటి మంకీ క్యాప్ పెట్టుకొని షాల్వా కప్పుకున్నాను. బయటికి అడుగు పెడితే దేవుని బిడ్డలారా, నిజంగా చెప్తున్నాను, కడుపులో నుంచి ఒక భయంకరటి చలి వచ్చేస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభువా. కానీ అక్కడికి వెళ్ళాలి, అనిల్ కుటుంబంలో ప్రార్థన చేయాలి, నీవు నాకు ఆరోగ్యం దయచేయి ప్రభా అని చెప్పి దైవజనుడు నేను అక్కడ నిలబడి ప్రార్థన చేస్తాడు. మేము బయటికి వెళ్ళేటప్పుడు అప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తుంటే నేను లోపల ప్రార్థన చేస్తున్నా, ప్రభు అక్కడికి ఎట్టయినా సరే వెళ్ళాలా, ప్రార్థన చేయాలి ఆ కుటుంబానికి. అన్యులు ప్రభు వాళ్ళు నిన్ను అడిగారు, నువ్వు కావాలని వాళ్ళు అడిగారు, వాళ్ళకి వెళ్ళి మేము నిన్ను ప్రకటించాలి, సహాయం చేయని చెప్పి ప్రార్థన చేశాను. అదే వానలోనే, అట్లానే ఆ చలిగాలిలోనే వానలోనే తడుచుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళాం దేవుని బిడ్డలారా. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళ కొరకు ప్రార్థన చేసాం. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది వాన. అంటే ఈ 23, 24 తారీఖుల్లో దేవుని బిడ్డలారా ఇంకా భయంకరమైన వాన ఎక్కువ అయిపోయింది. ఆ సన్న చినుకులు ముఖం మీద పడతా ఉంది. తర్వాత దైవజనుడు నేను డ్రైవింగ్ చేస్తుంటే బాగా చలిగా ఉంది అంటే అప్పుడు నేను కప్పుకున్న శాల్వా కూడా దైవజనుడికి కప్పేసాను దేవుని బిడ్డలారా. నేను అట్లానే తడుచుకుంటా వచ్చాను. ఆ జ్వరంలోనే, ఆ భయంకరమైన దగ్గు జలుబు జ్వరంతోనే వెళ్ళి వచ్చాను దేవుని బిడ్డలారా. ఇంటికి వచ్చాను. ప్రభువా నీ నామాన్ని బట్టి అక్కడ మేము ప్రార్థన చేసి వచ్చాం, అన్నిల కుటుంబంలో మేము ప్రార్థన చేసి వచ్చాం. నాకు ఏ అనారోగ్య పరిస్థితి రాకుండా నా బిడ్డ కొరకైనా నన్ను బ్రతికించు, నాకు ఈ జ్వరం ఎక్కువ కాకుండా నన్ను ముట్టు తాకు స్వస్థపరచు నాయన, నీ గాయాల్లో స్వస్థత నాకు అనుగ్రహించనని అట్లా నేను ప్రార్థన చేసుకున్నాను దేవుని బిడ్డలారా. ప్రార్థన చేసుకుంటా వస్తున్నాను, ఇంటికి వచ్చాను, ప్రేయర్ చేసుకున్నాను, పడుకున్నాను. ఆ సాయంకాలం కూడా బాగా అంటే నీరసంగా ఉంది. తర్వాత దైవజనుడు వేడిగా ఏదో తెచ్చిచ్చాడు, ప్రార్థన చేశాడు. అంతే దేవుని బిడ్డలారా. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం అంటే భయపడ్డాను లోపల. అంటే ఈ జ్వరం మీద వెళ్ళి తడిచి ఇట్లా వచ్చాను కదా, ఏదన్నా అవుతుందేమో అని చెప్పి భయపడ్డాను. అయినా ప్రార్థన చేసుకుని ధైర్యంగా మరలా నా పనులు నేను చేసుకుంటా అట్లా పడుకున్నాను దేవుని బిడ్డలారా. అట్లా సాయంకాలానికి దైవజనుడు ఏదో తెచ్చిచ్చాడు, తిన్నాను, లేచి నిలిచి నా పనులు నేను చేసుకుంటా ఉన్నాను. నిజంగా దేవుని బిడ్డలారా ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇట్టి కార్యం గడిచిన సంవత్సరంలో దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ భయంకరమైన జ్వరములు ఆ తడుచుకుంటా వెళ్ళి ఆ అన్నిల కుటుంబంలో వాళ్ళ ఆత్మను నశించిపోకూడదని చెప్పి అక్కడ మేము ప్రార్థన చేసినప్పుడు చక్కగా దేవుడు ఆ ప్రార్థనలు అక్కడ ఆలకించాడు. చక్కగా వాళ్ళు ప్రార్థన చేయించుకున్నారు. అట్లా నా ఆరోగ్య విషయంలో ప్రభు నాకు సహాయం చేసి నన్ను ముట్టాడు. నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదని గడిచిన సంవత్సరంలో నా తండ్రి నాకు చేసిన ఉపకారము ఇదే దేవుని బిడ్డలారా. నాకు ఒక్కోసారి అట్లా పడుకున్నా కూడా ఆ వానలో ఆ జ్వరానికి ఎట్టపోయి వచ్చాను నేనని ఒక్కొక్కసారి నన్ను నేనే ఆలోచించుకుంటా ఉన్నాను దేవుని బిడ్డలారా. అట్లా దేవుని సహాయం నన్ను ఆవరించింది. దేవుడు
ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు చెప్తున్న మాట, నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదనని ప్రభువు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ ఆరోగ్య విషయంలో ఏదన్నా కలవరపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, భయపడుతున్నావేమో, ప్రభువు చెప్తున్నాడు, నేను నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాను, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. దేవుని బిడ్డల, ఆరోగ్య విషయంలో నువ్వు చింతించే అవసరం లేదు. ఆరోగ్య విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేనేమైపోతాననే కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభువు మనకి సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుని, యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ యొక్క నాయన ఉదయకాలం నీ బిడ్డలతో పంచుకున్న మాటలు, నేను నీకు ఆరోగ్యం కలిగి చేసేదనని నూతన సంవత్సరంలో మీరు మీ బిడ్డలకు ఇస్తున్న ఈ మాటని నాయనా వారందరి కుటుంబాల్లో దీవించి ఆశీర్వదించి ప్రతి బిడ్డకి నాయన మీరు ఆరోగ్యం దయచేయండి. పసిపిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు నాయన మీరు మంచి ఆరోగ్యాలు ఇచ్చి ముట్టి తాకి స్వస్థపరిచి మీ గాయాల్లో స్వస్థత వారికి అనుగ్రహించి సహాయం చేయండి. ఈ సంవత్సరం అంతా అయ్యా మంచి ఆరోగ్యాలతో అందరినీ నింపి సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, అలాగే లైక్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.